హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రూప్స్ గజిబిజి. టీఎస్పీఎస్సీ పరీక్షల ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు. 10 రోజుల్లో గ్రూప్ 2 పరీక్షలు ఏర్పాటు చేయని వైనం. మళ్లీ వాయిదా పడే ఛాన్స్. నిలిచిన కమిషన్ కార్యకలాపాలు. రాజీనామాలు. పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే. కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపు మొగ్గు చూపుతుందా? ఆలోగా లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం. అదే జరిగితే టీఎస్పీసీ పరీక్షలు మరింత ఆలస్యం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ, పలు పరీక్షల తేదీల ప్రకటన ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలపై నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది వరుసగా నోటిఫికేషన్ విడుదలైన ఈ ఏడాది ఆరంభంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పలు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. మరికొన్ని పరీక్షల తేదీని రీషెడ్యూల్ చేశారు. అయినా నియామకాల ప్రక్రియ డోలామాయనంగా సాగింది. అప్పట్లో నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ మార్పుతో నిరుద్యోగుల భాగస్వామ్యం కూడా కీలకమే. సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో పాలనను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న టీఎస్పీఎస్సీ విషయంలో త్వరితగా నిర్ణయాలు తీసుకొని నిరుద్యోగులు కోరుతున్నారు. గ్రూప్ 2 పరీక్షకు పట్టుమని 10 రోజులు వ్యవధి మాత్రమే ఉండడంతో షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందా లేక తొలుత ప్రకటించిన జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ క్యాలెండర్ మేరకు సర్కార్ ముందుకెళ్తే ఫిబ్రవరి దాకా ఆగాల్సిందే. ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది అని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కోర్టులో గ్రూప్ 1 అభ్యర్థుల భవిత. గ్రూప్ 1 పోస్టుల అభ్యర్థుల భవిత కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది. 503 గ్రూప్ 1 పోస్టుల కోసం మొదటిసారి 2022 అక్టోబర్ 16 నిర్వహించిన ప్రిలిమ్స్ను ప్రశ్నపత్ర లీకేజ్ కారణంగా రద్దు చేశారు. ఈ ఏడాది జూన్లో రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించిన పరీక్షల నిర్వహణలో లోపాలుండడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. అధికారులు పొరపాట్లు చేశారని నిర్ధారించిన కోర్టు పరీక్షను రద్దు చేసింది. దాంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణకు రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును బట్టి గ్రూప్ 1 పరీక్ష ఉంటుందా రద్దవుతుందని తేలాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను లీకేజ్ తర్వాత నిరుద్యోగుల ఆందోళనతో నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేశారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడం. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను లీకేజ్ తర్వాత నిరుద్యోగుల ఆందోళనతో నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేశారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడం. నవంబర్ 3 నుంచి నామినేషన్ ప్రక్రియ కారణంగా పరీక్షల బందోబస్తు కుదరదని పోలీస్ శాఖ పరోక్షంగా తేల్చెప్పడంతో ఆ పరీక్షలు జనవరి 6, 7 తేదీలకు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నియామకాలు చేపట్టగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజా తేదీలను తిప్పికొడితే 10 రోజుల వ్యవధి ఉంది. ప్రశ్నపత్రాల తయారీ విషయాన్ని పక్కన పెడితే పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల జారీ కూడా సమయం పెద్దగా లేదు. దీంతో ఆ పరీక్ష మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. 1363 గ్రూప్ 3 పోస్టుల నియామకానికి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైనా ఇప్పటి వరకు పరీక్షను ప్రకటించలేదు. ఈ పోస్టులకు 5.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక లీకేజ్ కారణంగా డివిజన్ అకౌంట్ అధికారి పరీక్ష రద్దయిన తదుపరి పరీక్ష తేదీని ప్రకటించలేదు. ఇక 8039 గ్రూప్ 4 పోస్టుల కోసం పరీక్ష నిర్వహించారు. గ్రూప్ 1 మాదిరిగా తప్పులు చేయకుండా నిర్వహణలో లోటుపాటు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఫైనల్ కీని కూడా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫలితాల విడుదలను టీఎస్పీసీ వాయిదా వేసింది. అయితే ఈ నెల 10న ఫలితాలు విడుదల చేస్తామంటూ తొలుత ప్రకటన వెలువడగా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మహిళా రిజర్వేషన్ సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుండడం ఇందుకు కారణమని తెలుస్తుంది. పదవీ విరమణ వయసు పెంపునకు ఆచార్యులు ఎదురుచూపులు. తమ పదవీ విరమణ వయసు పెంపునకు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పలువురు ఆచార్యులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆచార్యుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది. వర్సిటీలో పనిచేసే బోధనేతర సిబ్బందికి 61 పెంచారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 3 ఏళ్ల క్రితమే 58 నుంచి 61 ఏళ్లకు పెంచారు. మరోవైపు ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలో 11 విశ్వవిద్యాలయాలు 2825 మంది బోధనా సిబ్బందికి గాను కేవలం 865 మందే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తమ పదవీ విరమణ వయసును పెంచాలని డిమాండ్ ఆచార్యుల నుంచి వచ్చింది. అయితే పదవీ విరమణ వయసు పెంచడం లేదని గత ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం లెక్కతిపూర్వకంగా తెలిపింది. అయితే అనూహ్యంగా గత ఆగస్టులో పదవీ విరమణ వయసును పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించగా విద్యాశాఖ కార్యదర్శి నుంచి దస్త్రం కూడా అప్పటి సీఎం
లేనికి చేరింది. దానిపై నిర్ణయం మాత్రం తీసుకోలేదు. అనేక రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్ల వరకు ఉంటుందని, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 65 ఏళ్ళుగా ఉందని ఆచార్యులు చెబుతున్నారు. ఇప్పుడున్న ఉపకులపతుల పదవీ కాలం వచ్చే మే నెలలో ముగుస్తుంది. కొత్త నియామకాలు ఇప్పట్లో పూర్తి కావు. ఆలోపు సీనియర్ ఆచార్యులు పదుల సంఖ్యలో పదవీ విరమణ చేస్తారు. కాగా వచ్చే సెప్టెంబర్తో ఓయూ న్యాక్ గుర్తింపు ముగుస్తుంది. ఆలోపు పదవీ విరమణతో అనేక విభాగాలు ఖాళీగా మారనున్నాయి. అదే జరిగితే న్యాక్ గ్రేడ్ పడిపోతుంది. పరిశోధన ప్రాజెక్టులు కూడా తగ్గిపోతాయి అని ఓయూ ఆచార్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో పదవీ విరమణ వయసును 62 లేదా 65 ఏళ్ళుగా చేయాలని యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.